స్తుతి చేయుదము, నిత్యము స్తుతి చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము. కడమ అపోస్తులను అడగగా పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. దీనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే మరి అది కూడుకోవడం జరిగిందంట. అప్పుడు చర్చిలు లేవమ్మా, ఇలాగే ఇళ్ళ దగ్గరే యేసుక్రీస్తు సువార్తని ఆ దినాల్లో వారు ప్రకటించేవారు అనమాట. ఇలాగే ఎక్కడైతే 10 మంది ఉంటారో అక్కడ కూడుకొని.